శ్రీ స్వామివారి దేవస్థానంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం నూతన అన్నదాన భవనంలో ఈవో శ్రీ పెంచల కిషోర్ గారు, దేవస్థానం చైర్మన్ మణి నాయుడు గారు, దేవస్థానం సిబ్బందితో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రతిజ్ఞానంతరం దేవస్థానం సిబ్బంది అధికారులు కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఆలయ మాడవీధులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తూ పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అదే సమయంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రతా పనులు చేపట్టారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం బస్ స్టాండ్ పార్కింగ్ ఏరియా ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఈరోజు పరిశుభ్రత గురించి శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై ప్రమాణం చేస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సిబ్బందికి కానీ ఈఓ గారు, డిప్టీ ఈఓ గారు, బోర్డు మెంబరు, ఏఈఓలు గారికి అందరికి కూడా పేరు పేరున దేవస్థానం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమం ప్రతి 3వ శనివారం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన దేవస్థానంలో పరిశుభ్రత గురించి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి దీనిపైన దేవాలయాలపైన ఉంచారు. కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనైనంత, ఏదో అక్కడ పేపర్ పడింది మనం చూస్తే పనిచేసేవాడు తీసేస్తారు అని మీరు కూడా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఈ ప్రోగ్రాంను ఈవో గారు నిర్వర్తించడం జరిగింది. మీరందరూ కూడా మీకు చేతనైనంత సహాయం చేసి మన దేవాలయాన్ని, దేవాలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా తెలియజేస్తున్నాం. ఆఫీస్ స్టాఫ్ వెళ్తారు, శానిటేషన్ సిబ్బంది అక్కడ ఆగిపోతారు.